మీ లైఫ్లో కెరియర్ పరంగా బ్లాకేజెస్ ప్రాబ్లమ్స్ అనేవి గత కొద్ది సంవత్సరాల నుంచి మీరు ట్రై చేస్తున్నారు బట్ మీకు అనుకున్నంత రిజల్ట్ రావట్లేనట్లయితే మై డియర్ నెక్స్ట్ 10 మినిట్స్ ఫోకస్గా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఐ విల్ గివ్ సింపుల్ అండ్ ఇంప్లిమెంటేషన్ చేసి రిజల్ట్ తీసుకొచ్చే ప్యాటర్న్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాన్ని రైట్ వేలో ఫాలో అవుతే వితిన్ 1 అవర్లో మీ లైఫ్లో బల్బాన్ మూమెంట్ గమనిస్తారు. ఓకే, చాలామంది కెరియర్లో ముఖ్యంగా జాబ్ అయినా లేదా మీరు ఏదైనా ఎగ్జామ్స్ కావచ్చు దేనికోసం ప్రిపేర్ అవుతున్నా రిజల్ట్స్ రాకపోవడం గల మెయిన్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో మీ బాడీ పరంగా క్లారిటీ అనేది లేకపోవడం. మీ లైఫ్లో మీ యొక్క లైఫ్ పర్పస్ క్లారిటీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకోండి. ఏ జాబ్ అనేది ఏదైతే జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు అనుకుంటున్నారో జాబ్ అయినా బిజినెస్ కంటే ఇంపార్టెంట్ మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి. మీ ఎండ్ ఆఫ్ మీ యొక్క 60 ఇయర్స్ లేదా మీరు 70 ఇయర్స్ ఏజ్లో మీ లైఫ్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు, మీ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉండాలి, రిలేషన్ ఏంటి, ముఖ్యంగా మీ కెరియర్లో ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ మనీ పరంగా ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ యొక్క ఎన్విరాన్మెంట్ మీ కెరియర్ పాత్ అనేది మీ యొక్క ఎలా మీరు బ్రాండ్గా మీరు కావాలనుకుంటున్నారు జస్ట్ ఫస్ట్ క్లియర్గా రండి. ఎస్, నా లైఫ్లో పెద్దగా గోల్స్ ఏం లేవు, ఐ వాంట్ స్మాల్ జాబ్, ఐ వాంట్ స్మాల్ అమౌంట్, ఐ వాంట్ లివ్ స్మాల్ లైఫ్ అనుకుంటే ఓకే. లేదా లైఫ్లో ఇంకా పెద్దగా ఆలోచించాలి ఎలాంటి సిచ్యువేషన్స్లో రిజల్ట్ తీసుకురావాలనుకుంటే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ క్లియర్ ఎండ్ రిజల్ట్స్, ఫస్ట్ స్టెప్. సెకండ్, ఈ యొక్క మీరు ఎండ్ రిజల్ట్ అనేది సెట్ చేసుకున్నారు. మీ లైఫ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీ ఎండ్ రిజల్ట్స్ని తీసుకురావడానికి నేను ఏం వర్క్ని ఏ ఫీల్డ్ని ఎంచుకుంటే నేను అనుకున్న ఎండ్ రిజల్ట్ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ మంత్ 1 CR సంపాదించే రేంజ్కి వెళ్ళాలనుకుంటున్నారు, జాబ్ ద్వారా వెళ్తారా? డెఫినెట్లీ వెళ్ళలేరు. ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ క్లియర్. 1 మంత్ టైం పట్టచ్చు, చాలా టైం పట్టచ్చు, బట్ యూ వాంట్ క్లియర్ దిస్ ప్యాటర్న్ డైరెక్ట్ రోడ్ మ్యాప్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏదైతే గోల్ అనుకున్నారు, ఏదైతే ఫీల్డ్ ఎంచుకున్నారు, ఈ యొక్క గోల్కి ఫీల్డ్కి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఇది బ్రిడ్జి. ఈ యొక్క బ్రిడ్జ్ అనేది టోటల్గా బిల్డ్ అయ్యేది ఈ 4 వీటి వల్ల: ఫీలింగ్స్, థాట్స్, బిలీవ్స్, యాక్షన్. ఓకే, మీరు ఒక మీ ఎండ్ రిజల్ట్ అనేది క్లారిటీ ఉంది. మీ 60 ఇయర్స్ జర్నీ ఇలా వెళ్ళాలనుకుంటున్నారు, ప్రజెంట్ మీరు ఇక్కడ ఉన్నారు. ఈ జర్నీలో 4 పిల్లర్స్ ఉన్నాయి. మీ యొక్క ఫీలింగ్స్, మీరు ఆ వర్క్ చేయడం వల్ల ఆ గోల్ అచీవ్ అవుతారా, అది అచీవ్ అవ్వడానికి ఏదైతే వర్క్ చేయాలి ఆ వర్క్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక సివిల్స్కి, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఎండ్ రిజల్ట్స్ మీకు జాబ్ అనేది క్లారిటీ ఉంది. బట్ ఆ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఏదైతే ఫీలింగ్ ఉందో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, జాబ్ వస్తుందని ఫీల్ అవుతున్నారా, కాంపిటీషన్ ఎక్కువ ఉందని ఫీల్ అవుతున్నారా, ఎలా రిజల్ట్స్ వస్తుందని ఫీల్ అవుతున్నారా, ఎవరేమనుకుంటారని ఫీల్ అవుతున్నారా, లేట్ మీ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏంటి, ప్రతిదీ డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క రిజల్ట్స్ మీద, మీ ఎండ్ రిజల్ట్ మీద. కాబట్టి యూ వాంట్ క్లియర్, నాకు ఏం చేయాలి, ఏం ఎంచుకోవాలి, ఆ జర్నీలో వెళ్తున్నప్పుడు ఏదైతే చేయాలో అప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు. సెకండ్, మీ యొక్క థాట్స్, ఎవ్రీడే మీకు ఆ యొక్క దానికి సంబంధించిన థాట్స్ ఎలా వస్తున్నాయి, మీ యొక్క థాట్స్ ఏంటి, మీరు ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారా, లేక డౌట్గా ఫీల్ అవుతున్నారా, లేదా కాంపిటీషన్ చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా, ఎలా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్, రియల్గా మీరు ఎలా బిలీవ్ చేస్తున్నారు, ఇది వస్తే చాలా హార్డ్ వర్క్ చేయాలేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కానిస్టేబుల్ జాబ్ కావచ్చు, ఎస్ఐ ఇలాంటి అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, చాలా వర్క్ చేయాలి, ప్రతి చోటుకి వెళ్ళాలి, ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీ బిలీవ్స్ ఏంటి. ఆ బిలీవ్స్, ఆ థాట్స్, ఆ యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ యాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, బిజినెస్ కోసం ప్లాన్ చేస్తున్నారు, దానికోసం ఏం సెటప్ చేయాలో యాక్షన్ తీసుకోవట్లేదు, రిజల్ట్స్ వస్తాయా, అనుకున్న రిజల్ట్స్ రావు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే మీ యొక్క ఫీలింగ్స్, థాట్స్, బిలీవ్స్, యాక్షన్ 4 ఏవైతే ఉన్నాయి, ఈ బ్రిడ్జ్ గ్యాప్ ఏదైతే ఉందో మీ గోల్కి మీకు మధ్యలో, దీనికి సంబంధించిన నెగిటివ్ ఎమోషన్స్ని ప్రజెంట్ మీకు ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు, బట్ మీకు అది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివేటప్పుడు చాలా లేజీగా ఫీల్ అవుతున్నారు, చదవలేకపోతున్నారు, బట్ మీకు చదవాలని ఉంది, బట్ మీ బాడీ సపోర్ట్ చేయట్లేదు. చాలా మోటివేషన్ వీడియోలు చూస్తున్నారు, అయినా బాడీ సపోర్ట్ చేయట్లేదు. ఆ యొక్క నెగిటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ఓపెన్ ద్వారా హీల్ చేయొచ్చు. ఎస్, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక వర్క్ మీరు బిజినెస్ కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు, దేనికైనా మీరు యూజ్ చేయొచ్చు. ప్రిపేర్ అవుతున్నారు, ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, బట్ మీ బాడీ సపోర్ట్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు, యాక్షన్ తీసుకోలేకపోతున్నారు.
దీన్ని హీల్ చేయొచ్చు. ఇది హీల్ అవుతే మీ యాక్షన్లో మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. నెగిటివ్ ఫీలింగ్ ఉంది, ఆ నెగిటివ్ ఫీలింగ్ని హీల్ చేయొచ్చు. నెగిటివ్ డౌట్స్ ఉన్నాయి, నెగిటివ్ బిలీవ్స్ ఉన్నాయి, వాటిని మనం హీల్ చేయొచ్చు. అవి హీల్ అవుతే మీరు యాక్షన్ తీసుకోగలుగుతారు ఎఫర్ట్లెస్గా. యూ కెన్ ఫోకస్. ఐ విల్ గివ్ స్మాల్ డెమో ఫర్ కెరియర్ పరంగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ పరంగా యాక్షన్ తీసుకోవడంలో లేజీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, దీని మీద ప్రాక్టీస్ చేద్దాం. జస్ట్ బ్యాక్ స్ట్రేట్ ఉంచండి, జస్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తున్న నాతో పాటు రిపీట్ చేయండి. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నా కెరియర్లో నేను ఒక బిగ్ గోల్ సెట్ చేసుకున్నాను, బట్ యాక్షన్ తీసుకోవడానికి నా బాడీ మైండ్ సపోర్ట్ చేయట్లేదు. నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎక్కువగా గుర్తొస్తున్నాయి, బట్ నేను ఇక్కడ యాక్షన్ తీసుకోలేకపోతున్నాను. అయినప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఓకే, అర్థమవుతుందా స్టేట్మెంట్స్? ఐ విల్ గివ్ ఓన్లీ స్మాల్ డెమో. ఇలా మనం ప్రతి ఎమోషన్ని బ్రేక్ చేయొచ్చు. ఓకే, ట్యాప్ చేయండి. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ. నా లైఫ్లో బిగ్ గోల్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి. ఈ జాబ్ కోసం, బిజినెస్ కోసం నేను గత కొద్ది సంవత్సరాల నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నానని ఫీల్ అవుతున్నాను తప్ప సరైన విధంగా యాక్షన్ తీసుకోవట్లేదు. అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. దీన్ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. దీన్ని వదిలేయడానికి 100% రెడీగా ఉన్నాను. రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటేనే చెప్పండి. ఐఎమ్ సారీ. నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ ఎమోషనల్ ప్యాటర్న్స్, వీటన్నిటి వల్ల నేను ఫోకస్ చేయలేకపోతున్న విషయాన్ని ఈరోజే గమనించాను. ఐఎమ్ సారీ. వీటన్నిటిని వదిలేయడానికి 100% రెడీగా ఉన్నాను. శ్వాస తీసుకోండి, ట్యాప్ చేయండి. నా యాక్షన్ తీసుకోవడంలో లేజీగా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. యాక్షన్ తీసుకునేటప్పుడు చూద్దాంలే, చేద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తూ ఆ మైండ్ ఆడుతున్న డ్రామా రిలీజ్. ఎస్, నేను నా పేరెంట్స్ మీద, నా ఫ్రెండ్స్ మీద, ప్రతి ఒక్కరి మీద, సిచ్యువేషన్స్ మీద కంప్లైంట్ చేస్తూ కంఫర్ట్ జోన్లో ఉంటున్నా. ఆ కంఫర్ట్ నెగిటివ్ రిలీజ్. ఇప్పుడు ట్యాప్ చేయండి. నా బాడీలో స్ట్రక్ అయిన నెగిటివ్ ఎమోషన్స్ అన్ని ఐ కెన్ రిలీజ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, అలా. నా బాడీలో స్ట్రక్ అయిన ఆల్ బ్లాకేజెస్ రిలీజ్. యాక్షన్ తీసుకోవడానికి లేజీగా ఫీల్ అవుతున్నా, లేజీ ఎమోషన్స్ రిలీజ్. యాక్షన్ తీసుకోవడానికి చాలా నాలెడ్జ్, స్ట్రాటజీ ఉన్నప్పటికీ కూడా యాక్షన్ తీసుకోకుండా నన్ను ఆపుతున్న నెగిటివ్ ఎమోషన్స్ రిలీజ్. చాలా యాక్షన్ తీసుకోవాలని ఉంది, బట్ యాక్షన్ తీసుకోకుండా ఆగిపోతున్న ఆల్ నెగిటివ్ రిలీజ్. ట్యాప్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. జస్ట్ ఎలా అనిపిస్తుందో అది అబ్జర్వ్ చేయండి. ఐ విల్ ఓన్లీ, నేను స్మాల్ డెమో ఆఫ్ బేసిక్ హీలింగ్ ప్రాక్టీస్ చేస్తాం, బట్ ఇక్కడ మీరు అడ్వాన్స్ వేలో ప్రతి ఎమోషన్ని గమనించి హీలింగ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయొచ్చు. మై డియర్, మీరు గత కొద్ది సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నాలెడ్జ్ కాదు, ఎక్స్పీరియన్స్ కాదు, మీ యొక్క పొటెన్షియల్ కాదు, ఎమోషనల్ కన్ఫ్యూజన్, ఎమోషనల్ బ్లాకేజెస్ని హీల్ చేయకపోవడమే. మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? ఒకవేళ రెడీగా ఉంటే కామెంట్ బాక్స్లో ఐఎమ్ రెడీ టు లెర్న్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ మాస్టర్ క్లాస్ లింక్. You can join, you can practice. First lesson absolutely free. ఇంప్లిమెంటేషన్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. మీ యొక్క కెరియర్లో పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ అనేది చేయొచ్చు.